ఐపీఎల్ 2025లో మే 27న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అరుదైన రికార్డుని చేరుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ పై మ్యాచ్లో కేవలం 24 పరుగులు అవసరమైన కోహ్లీ ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుతూ టీ20ల్లో ఒకే ఫ్రాంచైజీ తరపున 9000 పరుగులు చేసి తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించారు. ఈ ఘనతతో కోహ్లీ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్, ఛాంపియన్ లీగ్, టీ20లతో కలిపి ఆర్సీబీ తరపున ఆయన 9003 పరుగులు చేసి అగ్రగామిలా నిలిచారు. కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ, జేమ్స్ విన్స్, సురేష్ రైనా మరియు ఎంఎస్ ధోని ఉన్నారు. లక్నో టీం పెట్టిన భారీ స్కోరు 227/3ని ఛేదించేందుకు దిగిన ఆర్సీబీకి కోహ్లీ ఆరంభంలోనే దుమ్ము రేపారు. కేవలం 5వ ఓవర్లోనే 24 పరుగులు పూర్తి చేసి 9000 పరుగుల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో విరాట్ బ్యాటింగ్ స్టైల్, షాట్స్ చూసి అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. కోహ్లీ ఇంతవరకు ఐపీఎల్లో 7500 పైగా పరుగులు చేసి అగ్రగామిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్సీబీ తరపున 9000 పరుగులు చేయడం ద్వారా మరో మైలురాయి చేరుకున్నారు.